హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఒక హిందీ సినిమా. పేరేంద్రా అంటే ధూమ్ ధామ్. ఇది February 14th నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. సో నేను సినిమా బాగుంది అన్నారు జనాలు. నేను మిగతా పనులపైన చూడలేకపోయాను, అటు ఇటు కొద్దిగా వేరే పనులు ఉండి. సరే చూశాను. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది, ఇది ఒక కామెడీ యాక్షన్ ఫిలిం. ఇది సినిమా లైన్కి వచ్చాము అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిన హీరో హీరోయిన్కి అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగే ముందు సరే వీళ్ళు చూసుకుంటారు, ఓకే అనుకుంటారు. కానీ పెళ్ళి మధ్యలో వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకోవాలనుకున్నా, అలోన్గా ఉండి ఒకరినొకరు తెలుసుకోవాలనుకున్న ఫ్యామిలీలు వస్తాయి, ఆ మాట్లాడుకోలేకపోతారు. పెళ్ళి అయితే కూడా జరిగిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మనోడు ఒక టెన్షన్లో ఉంటాడు, ఆమె ఒక దీంట్లో ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా మాట్లాడుకోలేదు. ఫస్ట్ నైట్ సిచ్యువేషన్, ఫోన్ రింగ్ అవుద్ది హీరోకి. రింగ్ అయిన తర్వాత చార్లీ ఏడి అంటారు. చార్లీ అంటే ఎవడో తెలీదు. ఆ చార్లీ ఎవడు, దాని వెనక పోలీసులు, దొంగలు, సిబిఐ అందరూ ఎంబడబడతా ఉంటారు. ఎవడా చార్లీ, ఎందుక ఇది? ఈ రన్నింగ్ వీళ్ళు పారిపోతూ వీళ్ళు ఈ దీంట్లో ఆ రోజు నైట్ వీళ్ళిద్దరు ఒకరినొకరు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు, ఒకరి గురించి ఒకరు ఏం అబద్ధాలు ఉన్నాయి, ఏం నిజాలు ఉన్నాయి, ఏమి కథ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఎట్టా కలిశారా, విడిపోయారా అనేది డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. మధ్యలో ఆ నిజాలు తెలిసేసరికి తట్టుకోలేరు. కలిశారా, విడిపోయారా, ఏం జరిగింది అన్నదే సినిమా. సినిమా స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది, కానీ నాకు సినిమా తర్వాత బ్రహ్మాండంగా నచ్చింది. జనరల్గా యామి గౌతమ్ అంటే నాకు పెద్ద ఎక్కి సాగదు. నేను ఎక్కువ ఫర్ అనిపించింది. సినిమాలు అయితే చూస్తాం, మనం సినిమాలు చూసే పోతాం, కానీ ఆమె ఎందుకో నచ్చదు. కాకపోతే ఈ సినిమాలో అయితే మటు చాలా బ్యూటిఫుల్గా చేసింది. నాకు యామి గౌతమ్ నచ్చింది అంటే ఈ సినిమా అనేది చెప్పాలి. ఎందుకంటే దానికి ముందు చాలా మంచి వచ్చినాయి, కానీ నాకు ఎందుకో నచ్చదు. ఆ ఫేస్ చూస్తేనే కొద్దిగా క్రూకెట్గా అనిపిస్తుంది. దీంట్లో ఆ ఇది బాగా అనిపించింది పాజిటివ్గా. ఆ బోల్డ్నెస్ ఇదంతా దీంట్లో అయితే బ్రహ్మాండంగా ఉంది. అండ్ హీరోగా ప్రతీక్ గాంధీ. అసలు మనం ఇంతకుముందు సిరీస్ చూసినప్పుడు స్కామ్ 1992 చూసినప్పుడు హర్షద్ మెహతా లాగా అద్భుతం, అసలు చాలా వర్సటైల్గా ఉండే. దీంట్లో ఒక ఎనిమల్ డాక్టరు, ఆ కామిక్ టైమింగ్, ఆ ఇది భయపడ్డం అన్నది ఇదంతా ఉన్నప్పటి నుంచి ఈ మిగతాయి కొద్దిగా ఇష్టపడ్డాడు. ఒకటి రెండు ఫైట్ అంటే ఫైట్ అని మనం కాదు, కానీ ఏదో అటు ఇటు ఉప్మా దెబ్బలు కొట్టేదంతా కూడా చాలా బాగా చేశాడు. ఆ కామెడీ టించ్ అయితే భలే అనిపించింది. వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళు ఒకరిద్దరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది రన్నింగ్లోనే ఉండింది కాబట్టి సినిమా వీళ్ళిద్దరు వరకు సూపర్ అయితే అనిపించింది నాకు. సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సినిమాటోగ్రఫీకి వచ్చామంటే చాలా ఫస్ట్ క్లాస్గా అయితే తీశాడు. పర్ఫెక్ట్. సినిమాకి ఏం కావాలి, ఎందుకంటే నైట్ అన్నప్పుడు ఆ లైటింగ్ ఇదంతా కొద్దిగా కష్టము. సో అవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి అనిపించాయి. ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు మిగతా అవన్నీ కొద్దిగా సీజీలు ఉన్నాయి. ఆ టపాసులు వెళ్ళడం, వీళ్ళకి ఒక ఇది 2-3 ఆ డైలాగులు తెలుసుకునేకి, ఆ డైలాగులు ఉండే సీన్స్ ఓకే, బాగానే అనిపించింది, పర్లేదు. మ్యూజిక్ ఓకే, డీసెంట్ ఎనఫ్ మ్యూజిక్. దానికి మించి పెద్ద మనకి అవసరం లేదు. ఎడిటింగ్ కూడా మనకి బాగానే అనిపించింది. ఎక్కడ కొద్దిగా ఫ్లా అనిపించింది అంటే, అంత మోడ్రన్ ఆమె హీరోని ఇష్టపడేకి ఒక సీన్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది, ఆమె మెడిసిన్ చేస్తూ ఉంటుంది. ఆమెతో వీడు కొద్దిగా కనెక్ట్ అయ్యి హ్యాపీగా మాట్లాడుతున్నప్పుడు ఈమె పొసెసివ్ వచ్చిందంటాడు. దాని ముందు కొద్దిగా వీడు మంచోడు అనేకి ఇంకా 1-2 సీన్లు ఉంటే బాగుండేది అనిపించింది. అట్ ద సేమ్ టైం హీరో సైడ్ కూడా ఈమె పైన ఇష్టపడేకి ఇంకొక 1-2 సీన్లు ఉంటే ఎక్కడి నుంచన్నా ఆ స్క్రీన్ ప్లేలో ఇరికించుని ఉంటే ఇంకా చాలా బెటర్గా అనిపించి ఉంటుంది. కానీ దానికి మించి నాకు పెద్ద నెగిటివ్ అంటూ ఈ దీంట్లో లేదు, ఈ సినిమాలో అనిపించలేదు. కానీ ఓవరాల్గా సినిమా సూపర్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడవచ్చా? ఫస్ట్ నైట్ అంటున్నాడు, ఇది అంటున్నాడు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. ఇంకా పనికి మాలిన ఇది ఉండదు. కానీ ఒక ఇది ఉంటుంది, ఎక్కడరా అంటే ఫీమేల్ బ్యాచిలర్స్ పార్టీలో మన ప్రతీక్ గాంధీ ఎంటర్ అవుతాడు. అక్కడ ఏంటంటే స్ట్రిప్పింగ్ చేయాలా, కానీ అక్కడ మనకి అఫ్కోర్స్ స్ట్రిప్ చేశాడు అన్నట్టు చూపిస్తా, కానీ మనకి విజువల్గా ఏం చూపాడు
ఆ టాప్ ఆఫ్ మనోడు కండలు గిండలు అయితే చూపిస్తారు అంతే తప్పించి లాస్ట్లో ఆ చెడ్డీ కూడా బెరికేస్తాడు, అది మనకి చూపిడు. అంటే ఒక షాక్ ఆ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి పెడతాడు, అది ఒక ఫన్లో వెళ్ళిపోతుంది. అంతేగాని విజువల్గా ఒక పనికి మాలిన సీన్ కూడా మనకి అనిపించలేదు, అది కామెడీలో వెళ్ళిపోతుంది అంతే. సో అది మీరు చిల్డ్రన్తో కూర్చొని చూడొచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. లేదు అంటే మటుకు హ్యాపీగా అది పర్లేదు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూసి నవ్వుకోదగ్గ సినిమా ఇది. సినిమా ఎక్కడ ఉందిరా అంటే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ లేని వాళ్ళు ఇంకొకటి ఏదో ఒకటి అటు ఇటు మీరు మేనేజ్ చేసి అయితే చూడండి, నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతే ఈ సినిమా గురించి. ఒక మంచి కామిక్ సినిమా, ఒక మంచి అటెంప్ట్. నేను మస్ట్ వాచ్ అని చెప్పాను కానీ టైంపాస్ వాచ్, చాలా బాగుంది. మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి అనే చెప్తాను. సో ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీయో వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.